ఈరోజు పేదల ఆరోగ్యము మా బాధ్యతగా మేము భావిస్తున్నాం. ఈరోజు విద్య మీద పెట్టే పెట్టుబడి కానీ లేకపోతే వైద్యం మీద పెట్టే ప్రభుత్వం కేటాయించే నిధులు దీని ఖర్చు కిందనో సంక్షేమ పథకం కిందనో చూడట్లేదు. మేము భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడుతున్నామని మేము భావిస్తున్నాం. ఈరోజు ఒక పేదవాడి కుటుంబంలో పిల్లల చదువులు తల్లిదండ్రుల వైద్యమే అత్యంత ఖరీదైనదిగా మారింది. ఈరోజు పేదలు కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఆస్తులు అమ్మినా సరిపోని పరిస్థితి, చివరికి కిడ్నీలు కూడా అమ్ముకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దేశంలో ప్రైవేటు వైద్యము అత్యంత ఖరీదుగా మారింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి పేరు మీద సనత్ నగర్లో ప్రారంభించుకోవడం అంటే నిరుపేదలందరికీ ఈరోజు ఈ వైద్య సహాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినాం. ఒకనాడు జానపదాలలో పాడుకునే వాళ్ళు తెలంగాణ మారుమూల పల్లెల్లో నేను రాను బిడ్డో సర్కారు దావకానకి అని. ఎందుకంటే 100 బాధలు ఒక్క పదంలో ఒక్క జానపదంలో ఆనాడు చెప్పుకోవడం జరిగింది. ఉస్మానియా హాస్పిటల్ నిజాం సర్కారు 100 సంవత్సరాల పైగా ముందు పేదల కోసం ప్రారంభించిన హాస్పిటల్. అది కూలిపోవడానికి సిద్ధమై అక్కడ వైద్యాన్ని అందించడానికి కష్టమై వర్షాలు వచ్చినప్పుడు హాస్పిటల్ లోపలికి వరదలు వస్తే అక్కడ పేదలకు వైద్యం అందించడం కష్టమైంది. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నవాళ్ళు ఉస్మానియా హాస్పిటల్ని ఇంకొక దగ్గర నిర్మించాలన్న ఆలోచన కూడా వాళ్ళకు రాలేదు, నిర్ణయం తీసుకోలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్ పక్కనే ఘోష మహల్లో 30 ఎకరాలలో 2700 కోట్ల రూపాయలతోటి 2000 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఉస్మానియా దగ్గర ఈరోజు మనం నిర్మించుకుంటున్నాం. తొందరలోనే మనం పూర్తి చేసుకోబోతున్నాం. సనత్ నగర్లో టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయింది. అల్వాల్లో టిమ్స్కి టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. ఎల్బీ నగర్లో టిమ్స్ హాస్పిటల్కి టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. వరంగల్లో కూడా పెద్ద హాస్పిటల్ని కడతామని ఉన్నదాన్ని నిర్వీర్యం చేసి కొత్త నిర్మాణం కోసం ఉపన్యాసాలు ఇచ్చి అది కూడా మర్చిపోయిండ్రు. ఈనాడు రాబోయే సంవత్సరంన్నర తిరిగే లోపల 2027 డిసెంబర్ 9 తారీఖు లోపల ఉస్మానియా హాస్పిటల్, అల్వాల్, ఎల్బీ నగర్ అండ్ వరంగల్ ప్రతి 6 నెలలకు ఒక హాస్పిటల్ని పూర్తి చేసి